రెంటల్ పర్పస్కి ఇవ్వచ్చు. అది కూడా మంత్లీ ₹1,00,000 వరకు రెంటల్ సోర్స్ ఉన్నటువంటి ప్రాజెక్ట్ ఏదైనా ఉందంటే శ్రీశైలం హైవేలో ఇది ఒక్కటే, రైట్? సో ఈ ప్రాజెక్ట్ గురించి మరిన్ని డీటెయిల్స్ మనతో పాటు ప్రవీణ్ గారు ఉన్నారు. ప్రవీణ్ గారిని కలుసుకొని తెలుసుకుందాం. నమస్తే అండి, వెల్కమ్ టు తనిష్ ప్రాపర్టీ యూట్యూబ్ ఛానల్. నేను మీ రియల్ ఎస్టేట్ లింగం. సో మన ఛానల్ ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చినట్టయితే ఖచ్చితంగా ఒక లైక్ చేయండి. సో మన ఛానల్లో మంచి మంచి ప్రాపర్టీస్ అప్డేట్ చేస్తున్నాము. సాగర్ హైవే, అలాగే శ్రీశైలం హైవే, బెంగళూరు హైవే, అలాగే విజయవాడ హైవేలో కూడా ప్రాజెక్ట్స్ కొన్ని కవర్ చేస్తున్నాం ప్రమోషన్స్ ద్వారా. సో ఫ్యూచర్లో మరిన్ని వీడియోస్, మరిన్ని ప్రాజెక్ట్స్, అద్భుతమైన డెవలప్మెంట్స్ తోటి, రీజనబుల్ ప్రైస్ తోటి, లీగాలిటీ పర్ఫెక్ట్ ఉన్నటువంటి ప్రాజెక్టులు మనం ప్రమోషన్ చేయబోతున్నాము. సో ఇప్పటి నుంచి మన యూట్యూబ్ ఛానల్లో సో మల్టిపుల్ ప్రాజెక్ట్స్ మీరు అప్డేట్ చూస్తుంటారు. వాళ్ళ ఓనర్స్ యొక్క కాంటాక్ట్ నెంబర్స్ కూడా పర్ఫెక్ట్గా అప్డేట్ చేస్తుంటాము. ఎవరైనా మీరు మీ యొక్క ప్రాజెక్ట్స్ని మన యూట్యూబ్ ఛానల్లో ప్రమోషన్ చేసుకోవాలి అనుకుంటే కనుక డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి కాంటాక్ట్ నెంబర్ కాల్ చేయండి. అలాగే ప్రమోషన్ అని స్క్రీన్ పైన స్క్రోల్ అవుతున్న నెంబర్ కూడా మీరు కాంటాక్ట్ చేయొచ్చు. సో ప్రస్తుతానికి మనము శ్రీశైలం హైవేలో ఎక్కడ చూడనటువంటి ప్రాజెక్టు మీ ముందుకు తీసుకొచ్చాను. ఎందుకు ఈ డైలాగ్ వేస్తున్నానంటే, కామన్గా మీకు అనిపించచ్చింది డబ్బా అని, కానీ డబ్బా కాదు. వీడియో ఖచ్చితంగా ఎండింగ్ వరకు చూడండి. ఈ ప్రాజెక్ట్లో మీరు కన్స్ట్రక్షన్ చేసుకొని ప్రజెంట్ రైట్ నౌ మీరు ఇన్వెస్ట్మెంట్ చేసి కన్స్ట్రక్షన్ చేసుకొని ఒక రీసార్ట్ లాగాని, ఒక గెస్ట్ హౌస్ లాగాని రెంటల్ పర్పస్కి ఇవ్వచ్చు. అది కూడా మంత్లీ ₹1,00,000 వరకు రెంటల్ సోర్స్ ఉన్నటువంటి ప్రాజెక్ట్ ఏదైనా ఉందంటే శ్రీశైలం హైవేలో ఇది ఒక్కటే, రైట్? సో ఈ ప్రాజెక్ట్ గురించి మరిన్ని డీటెయిల్స్ మనతో పాటు ప్రవీణ్ గారు ఉన్నారు. ప్రవీణ్ గారిని కలుసుకొని తెలుసుకుందాం. ప్రవీణ్ సార్ నమస్కారం. ప్రాజెక్ట్ చూడగానే చాలా బాగుంది సార్. అసలు నిజంగా చాలా మంది ప్రమోషన్స్కి వెళ్ళినప్పుడు ఇలానే చెప్తుంటారు. మీరు కార్లో వస్తున్నప్పుడు అన్నం నేను నమ్మలేకపోయాను సైట్ని చూసి, రైట్? చాలా బాగుంది చూస్తే ప్రాజెక్ట్ మాత్రం. ఏంటి దీని కాన్సెప్ట్ ఏంది, దీని సరౌండింగ్ డెవలప్మెంట్స్ ఏంది? పక్కన అయితే నాకు అన్ని గెస్ట్ హౌస్లు కనబడుతున్నాయి. మన సైట్ పక్కన రీసార్ట్ కూడా మీరు చెప్పినట్టు రీసార్ట్ ఉంది, రైట్? ఒక్కసారి మన వ్యూవర్స్ కోసం క్లియర్గా ఈ సైట్ గురించి చెప్పండి. పర్లేదు, టైం తీసుకున్నా, ఎందుకంటే శ్రీశైలం హైవే వైపు ఇన్వెస్ట్మెంట్ పెడుతున్న వాళ్ళకి ఈ ప్రాజెక్ట్ మిస్ కావద్దని నేను అనుకుంటున్నా. ఎస్ సార్, యాక్చువల్గా మనకి అందరూ ప్రాజెక్ట్ చేస్తారు, డెవలప్మెంట్ చేస్తారు. మనం డెవలప్మెంట్స్తో పాటు ఇక్కడ స్పెషల్ ఏంటి అంటే, ఇప్పుడు ఏదైతే ఫోర్త్ సిటీ అనుకుంటున్నారో ఆ ఫోర్త్ సిటీకి వెరీ నియర్గా ఒక మెగా గేటెడ్ కమ్యూనిటీ లాగా ఈ ప్రాజెక్ట్ని డెవలప్మెంట్ చేస్తున్నాము. ఈ ప్రాజెక్ట్ టోటల్గా మనకి 60 acresలో డెవలప్ చేస్తున్నామండి. ఓకే. ఇప్పుడు ప్రజెంట్ అయితే మీరు చూసారు ఆల్రెడీ డెవలప్మెంట్స్ ఎప్పుడో చేస్తామని కాకుండా ఆల్మోస్ట్ మనకి 85 to 90% డెవలప్మెంట్స్ కంప్లీట్ అయిపోయి. బ్లాక్ టాప్ కానీ, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కానీ, లేదంటే ఇక్కడ మనము స్పెషల్గా ఇచ్చేది ఏంటి అంటే, యాక్చువల్గా మన సైట్ లొకేషన్ వచ్చేసి ఒక డివోషనల్ ఏరియాలో ఉందన్నమాట. ఓకే. మన సైట్ కి నియర్ బై శ్రీశైలం టెంపుల్. మైజిగండి టెంపుల్ అంటే ఆల్మోస్ట్ హైదరాబాద్ లో ఉండే ప్రతి ఒక్కరికి ఐడియా ఉన్నప్పటి నుంచి చూస్తున్నాం టెంపుల్ ని, కానీ అదే సైడ్ దగ్గర వచ్చి ప్రమోషన్ చేస్తున్నాం మనం ఈ రోజు వచ్చి. ఆ టెంపుల్ కి దగ్గరలో ఉంది కాబట్టి మనం ఇక్కడ ఇచ్చే పార్క్ కూడా శివోహం థీమ్ తోని సైట్ లో కనిపిస్తుంది కదా, సైట్ లో చాలా బాగుంది. భారీ శివలింగం సైట్ కి వచ్చినట్లేదు, ఏదో టెంపుల్ కి వచ్చినట్టుంది. దాదాపు ఒక 14 feet పైన ఉంటది కదా? ఎక్కువనే ఉంటుంది సార్, అది 14 feet పైన ఉంటుంది. నేను 20 feet శివలింగం ఓన్లీ 20 feet ఉంటది. మళ్ళీ దానిపైన బేస్ ఉంది కదా, ఏదైతే రూమ్ లాగా కన్స్ట్రక్షన్ చేస్తున్నామో అది కూడా మనకు ఆల్మోస్ట్ 15 feet వరకు అది ఉంటుంది. ఈ పార్క్ వచ్చేసి దాదాపు మనము ఒక 1/2 acre వరకు డెవలప్మెంట్ చేసాం. దీంట్లోనే మనకి ఇప్పుడు ఎవరైనా సరే ఇన్వెస్ట్మెంట్ చేసిన వాళ్ళు ఏం చేస్తున్నారు, టెంపుల్ కి ఇచ్చేసి ఇక్కడ ఎవరైనా ఇన్వెస్ట్మెంట్ చేయాలంటే ఇప్పుడున్న ట్రెండ్ ఏంటంటే వీకెండ్ హోమ్స్, లేదంటే వీకెండ్ లో బయటకు వెళ్ళి సరదాగా మంచి ఎన్విరాన్మెంట్ లో ఫ్యామిలీతో స్పెండ్ చేయాలని చూస్తున్నారు. అవును. అట్లాగే మనకి ఇది డిస్టెన్స్ వైజ్ చూసుకుంటే హైదరాబాద్ నుంచి ఒక 50 kilometer డిస్టెన్స్ లో ఉంటాం. ఎల్బీ నగర్ నుంచి ఎంత వస్తుంది? ఎల్బీ నగర్ నుంచి ఆల్మోస్ట్ అంతే 55, 60 మధ్యలో. తుక్కుగూడ నుంచి ఆల్మోస్ట్ మనకి 30 లోపే వస్తుంది. ఇప్పుడు ఒకవేళ మన వెస్ట్ సిటీ వాళ్ళు రావాలంటే ఎగ్జిట్ నెంబర్ తుక్కుగూడ దిగేసి ఈజీ రావచ్చు. మనకి గచ్చిబౌలి నుంచి ఆల్మోస్ట్ 1 hour లో ఇక్కడికి రీచ్ అయిపోవచ్చు. అవును, ఆల్రెడీ కందుకూరు వరకు మంచి సిటీ లానే ఉంటుంది, ఎందుకంటే పక్కన మ్యాక్ విల్లాస్. అవును, అసలు మ్యాక్ విల్లాస్ ఎంత 70,000 80,000 గజము. ఒక్కొక్కరు కస్టమర్లు ఆల్మోస్ట్ 600-700 గజాల కన్స్ట్రక్షన్ చేసుకోవాలి. నేను చూసాను, మినిమం 500 యాడ్స్ ఉంది అందులో. అట్లాంటి లొకేషన్స్ లో కస్టమర్స్ ఇన్వెస్ట్మెంట్ బాగా ఇది ఉన్నారు. అక్కడ నుంచి ఒక 10 minutes వస్తే మన సైట్ లోకి ఇప్పుడు కోకాపేట గచ్చిబౌలిలో చూసుకున్నట్టయితే ఒక్కొక్క విల్లా 25 కోట్లు, 30 కోట్లు, 40 కోట్ల విల్లాస్ కూడా ఉన్నాయి. ఈవెన్ ఫ్లాట్స్కి వెళ్ళినా కానీ 4 to 5 CR ఉన్నాయి. అంటే అది ఓకే, ఉండడం కోసం ఓకే. ఇప్పుడు చాలా మంది ఏంటంటే ఫోర్త్ సిటీ అనేది బాగా హైలైట్ అయిపోయింది. ఈ శ్రీశైలం హైవేలో నేను చూస్తున్నాను,
ఎప్పుడైతే ఈ ఫోర్త్ సిటీ రీసెంట్గా కూడా దాదాపు 86 సంథింగ్ ఒక యాడ్ వచ్చింది చూడండి అవును. గవర్నమెంట్. యాక్చువల్‌గా రేపు డిసెంబర్ 8, 9కి గ్లోబల్ సమ్మిట్ ఉంది. ఓకే. అది ఫోర్త్ సిటీకి సంబంధించే ఉందన్నమాట. మ్మ్. ఆ గ్లోబల్ సమ్మిట్‌కి దాదాపు 82 కంట్రీస్ నుంచి డెలిగేట్స్ వస్తున్నారు. ఓకే. ఎందుకు అంటే అక్కడ ఏదైతే మనము ఫార్మా సిటీ, ఏఐ సిటీ అని 6 టైపు ఇచ్చాం గదా! అక్కడ దాదాపు టోటల్ 33,000 ఎకర్స్‌లో డెవలప్‌మెంట్ చేస్తున్నాం ఫోర్త్ సిటీని. ఓకే. దానికోసం స్పెషల్‌గా ఒక ఎఫ్‌సిడిఏ కూడా కన్‌స్ట్రక్షన్ చేసి ఇచ్చాము. స్పెషల్ జియో తీసుకుంటే స్పెషల్ ఎఫ్సిడిఏ అంటే ఎఫ్సిడిఏ ఫ్యూచర్ సిటీ డెవలప్మెంట్ City అథారిటీ. Development అంటే Authority. సేమ్ లైక్ ఇప్పుడు హెచ్ఎండిఏ ఎట్లుందో హెచ్ఎండిఏ, డీటీసీపీ హైదరాబాద్ టైప్. మెట్రోపాలిటన్ డెవలప్మెంట్, Yes. డిటిసిపి Yes. అంటే డైరెక్టరేట్ టౌన్ అండ్ కంట్రీ ప్లాన్ లాగానే ఇది ఇప్పుడు కూడా ఎఫ్సిడిఏ. దానికి సెపరేట్ ఆఫీస్ కూడా ఆల్రెడీ మనము శంకుస్థాపన చేసి వర్క్ కూడా స్టార్ట్ అవుతుంది ఆఫీస్ కోసము. రేపు జరగబోయే మీటింగ్ కూడా ఆ ఎఫ్సిడిఏ పరిస్థితిలోనే జరుగుతుంది. ఫ్యూచర్ అంటే సిటీ ఏరియాలోనే గ్లోబల్ ఏరియాలో ప్రమోషన్ చేస్తారు ఫోర్త్ సిటీని. Yes. రైట్. ఇప్పుడు ఇది ఫోర్త్ సిటీకి ఎంత డిస్టెన్స్ లో ఉంటుంది ఎగ్జాక్ట్లీ? అంటే మనం కస్టమర్లు Just ఇప్పుడు మనం 5 minutes లో చాలా వెళ్ళొచ్చు. మంది ఫోర్త్ సిటీ అంటే టువర్డ్స్ యాచరం అనే కన్ఫ్యూజన్ లో ఉన్నారు, శ్రీశైలం హైవేలో కన్ఫ్యూజన్ లో ఉన్నారు. ఏంటంటే ఫోర్త్ సిటీ వచ్చేసి డిపిఆర్ లో చూసుకుంటే శ్రీశైలం హైవేకి కడతాల్కి మధ్యలో ఉంది. కడతాల్కి ప్లస్ అటు మనకి యాచారంకి మధ్యలో ఇచ్చారు ఫోర్త్ సిటీ అనేది. దాదాపు 29 33,000 ఎకర్స్. 33,000 రైట్. 33,000 ఎకర్స్ లో డెవలప్మెంట్ చేస్తున్నారు ఫోర్త్ ఓకే. సిటీ. ఓకే. సూపర్. ఇక ఆల్మోస్ట్ 33,000 ఎకర్స్ అంటే ఎంత పెద్దగా ఉంటుందో చాలా పెద్ద ప్రాజెక్ట్ అది. అందుకే ఈ 2 హైవేస్ ని డెవలప్మెంట్ చేయడం కోసం ఇప్పుడున్న గవర్నమెంట్ యొక్క ఎజెండా ఎలా ఉంది అంటే హైదరాబాద్ సిటీ అంటే ఓన్లీ హైదరాబాద్ సిటీలోనే డెవలప్మెంట్ చేస్తే సిటీ ఒకటే డెవలప్మెంట్ అవుతుంది. అవును. అది కాకుండా అవుట్కట్స్ లో డెవలప్మెంట్స్ రావాలి అంటే డెవలప్మెంట్స్ కూడా అవుట్కట్స్ లోకి వెళ్ళాలి. ఆ ఉద్దేశంతోనే ఫోర్త్ సిటీ తీసుకురావడం జరిగింది. ఇక్కడ ఫోర్త్ సిటీలోనే అన్ని డెవలప్మెంట్స్ చెప్పలేం, ఫ్యూచర్ లో అక్కడి నుంచి కూడా కొన్ని రోజులు పరిపాలన చేసే ఛాన్సెస్ కూడా ఎక్కువ ఉన్నాయి. అందుకే రేపు డిసెంబర్ 8, 9న అంటే ఫోర్త్ సిటీ అనేది క్లారిటీ ఇవ్వగలుగుతారు? నేను కూడా కొంచెం తెలుసు నాకు ఫోర్త్ సిటీ. ఇప్పుడు ఫస్ట్ సిటీ ఇన్నర్ రింగ్ రోడ్ హైదరాబాద్ సికింద్రాబాద్, సెకండ్ సిటీ ఇన్నర్ రింగ్ రోడ్, థర్డ్ సిటీ అవుటర్ రింగ్ రోడ్ అవుట్స్కట్ మొత్తం దీన్ని అంతేనా లేకపోతే ఇంకేమైనా చేంజెస్ ఉందా? లేదు సార్, హైదరాబాద్, సికింద్రాబాద్, సైబరాబాద్, దాని తర్వాత ఫోర్త్ సిటీ. ఓకే. 3 కలుపుకొని అంటే తర్వాత హైదరాబాద్ సికింద్రాబాద్ 2 సిటీలు అయిపోయినాయి. 2 సిటీలు అయిపోయినాయి. సైబరాబాద్ అంటే గచ్చిబౌలి, నానక్రామ్ కూడా మన ఫోర్త్ సిటీ అంటే ఇప్పుడు మన ఫార్మా, ఇంతకుముందు ఫార్మా ఉండే, ఇప్పుడు ఫార్మా సిటీ ఉండే, దానికి ఇంకా కొన్ని ఎకర్స్ యాడ్ చేసి దాంట్లో ఇంకా కొన్ని ఏఐ సిటీ యాడ్ చేశారు, స్కిల్ యూనివర్సిటీ, ఇవన్నీ కలిపి టోటల్ గా పక్కనే మనకు మహేశ్వరం ఎలక్ట్రానిక్ సిటీ ఉన్నట్టు ఉంది, ఫ్యాబ్ సిటీ ఉంది. తర్వాత దానికి ఆనుకొని మనకు ఇదేంటిది టీసీఎస్ ఆదిబట్ల. మనం హైదరాబాద్ నుంచి వస్తుంటే ఫస్ట్ ఇవి టచ్ అవుతాయి, మనకి టచ్ అవుతాయి. ఎలక్ట్రానిక్ ఎగ్జిట్ లో టచ్ గుడ్ ఎగ్జిట్ లో మనకు టచ్ అవుతాయి. కానీ ఫ్యూచర్ అయితే శ్రీశైలం హైవేలో ఇన్వెస్ట్మెంట్ పెట్టిన వాళ్ళకైతే ఖచ్చితంగా ఫ్యూచర్ ఉంటుందని నేను నమ్ముతున్నాను. ఎందుకంటే ఇప్పుడు ఆల్మోస్ట్ కందుకూరు వరకు ప్రైమ్ ఏరియా. కందుకూరు దాటిన తర్వాత లిటిల్ బిట్ ఫారెస్ట్ ఉంది. ఆఫ్టర్ దట్ లెఫ్ట్ సైడ్ లో ఫారెస్ట్ ఉంటుంది. కడతాల్ దాటిన తర్వాత ఇంకా ఈ నుంచి చాలా వెంచర్స్ ఉన్నాయి. ఆల్మోస్ట్ బీటీఆర్ లోనే రఫ్ గా 50,000 వేసుకుందాం. సో ఇక్కడ వచ్చిన వాళ్ళకి నాకు తెలిసి 30 lakhs లో వస్తుంది కదా ఫ్లాట్. 25 to 30 lakhs. 25 to 30 lakhs లో మనకి 150, 165 స్క్వేర్ యార్డ్స్ వస్తుంది. 150 yards బేస్ లో కూడా మనం కట్టుకొని రెంటల్ కి ఇవ్వచ్చు వీళ్ళు. ఇప్పుడు వీకెండ్ హోమ్స్ అంతా అదే కదా, మొత్తం ప్రీ ఫ్యాబ్రికేటెడ్ హోమ్స్ వచ్చినాయి. విత్ ఇన్ 1 week లో సైట్లలో కంటైనర్ హౌసెస్ కూడా వస్తున్నాయి, వుడెన్ హౌసెస్ వస్తున్నాయి, హట్ హౌసెస్, చాలా రకరకాలుగా వస్తున్నాయి రెంటల్స్ కోసం. కస్టమర్ దగ్గర డబ్బులు ఉండాలి కానీ ప్లాట్ పైన ఇన్వెస్ట్మెంట్ చేసి ఆ ప్లాట్ లో దానికి బ్యాంక్ లోన్ తీసుకున్నా కూడా ఆ బ్యాంక్ లోన్ ప్లస్ కస్టమర్ కి ఇద్దరికి, ఆ బ్యాంక్ లోన్ 20,000, కస్టమర్ 20,000 బెనిఫిట్ చూపించే ఏరియాలో మనం సైట్ ఇచ్చాం. కానీ చాలా మంది కస్టమర్లు 465 ఇన్వెస్ట్మెంట్ పెట్టాలంటే గత 2 సంవత్సరాల నుంచి కొంచెం డల్లే ఉంది రియల్ ఎస్టేట్ చూసుకున్నట్టయితే. ఎప్పుడైతే 4th సిటీ ఇనాగ్రేట్ చేస్తాము అని చెప్పడం ఒకటి, తర్వాత ఇదే రూట్ లో మనకి త్రిబుల్ కూడా ఉండడం, రైట్. ఇటు నుంచి వెళ్ళి ఒక 4-5 kilometers లో త్రిబుల్ వస్తుంది. అంటే నియర్ ఇక్కడ ఆమన్గల్ మున్సిపాలిటీ కంటే ముందు సమ్ విలేజ్ ఏదో యాడ్ అయింది మార్కింగ్ కదా. యాక్చువల్గా 4th సిటీ పైన డౌట్ ఉన్నది కరెక్టే. గత 2 సంవత్సరాల నుంచి డెవలప్మెంట్ చేస్తారా చేయరా అని కన్ఫ్యూజన్ లో ఉండే. ఎందుకు అంటే ఫైనాన్షియల్ స్టేటస్ గురించి అలా అయిపోయింది తెలంగాణ ఫైనాన్షియల్ స్టేటస్. కాకపోతే ఇక్కడ ఏమైందంటే ఎవరైనా సరే నిజాలు చెప్తే నమ్మరు సార్. అవును. ఎందుకంటే నాది లక్షల కోట్లు ఉన్నాయంటే నమ్ముతారు. అవును. అది ఉన్నదా లేదో తెలియదు. అవును. కానీ ఇప్పుడు మన స్థితి ఇలా ఉంది, మనం డెవలప్మెంట్ చేసుకోవాలి, ఏమేమి చేయాలని
ఎప్పుడైతే శ్వేతపత్రం రిలీజ్ చేశారో అప్పటి నుంచి గవర్నమెంట్ పైన నమ్మకం అనేది కోల్పోయారు జనాలు. అవును. అవును. అప్పుడు దానివల్ల ఫోర్త్ సిటీ డెవలప్మెంట్ చేస్తారా లేకపోతే ఇక్కడతో ఆగిపోతుందా అనే డౌట్ ఉండే. అవును. రీసెంట్ గా ఫోర్త్ సిటీ గురించి ఆల్రెడీ ల్యాండ్ అక్విజిషన్ 95% క్లోజ్ అయిపోయింది. అవును. ఆల్రెడీ ల్యాండ్ అక్విజిషన్ ఈ అయిపోయింది. మధ్యలో గవర్నమెంట్ కూడా ఇది హైడ్రా మంచి పాజిటివ్ ఉంది. హైడ్రా కూడా మంచి పాజిటివ్ వచ్చింది. స్టార్ట్ అయినప్పుడు అందరు నెగిటివ్ చేసారు. ఇప్పుడు Hmm. ఏమైతుంది, హైడ్రా వల్ల మా భూములు మాకు వచ్చినాయి, మా చెరువులు మాకు వచ్చినాయి, మాకు రోడ్ వచ్చింది అని చెప్పేసి మళ్ళీ హైడ్రాని అవును. అందరు పొగడడం స్టార్ట్ చేసారు. కానీ ఏదైనా మంచిది లోపలికి వెళ్ళాలంటే కొంచెం టైం పడుతుంది. అవును, పాజిటివ్ నెగిటివ్ స్ప్రెడ్ అయినంత పాజిటివ్ స్ప్రెడ్ స్ప్రెడ్ కాదు. ఎస్. యాక్చువల్లీ ఇంకోటి ఏంటంటే నాకు తెలిసిన కాడికి నా రియల్ ఎస్టేట్లో నేను ప్రమోషన్ స్టార్ట్ చేయక ముందుకు నేను కూడా రియల్ ఎస్టేట్లో కొంచెం నాలెడ్జ్ ఉంది కాబట్టి కస్టమర్కి ఎట్లుందంటే ఇన్వెస్ట్మెంట్ పెట్టంగానే విత్ ఇన్ షేర్ మార్కెట్ పెరగాలన్నట్టు ఎక్స్పెక్ట్ చేస్తారు. ప్రాబ్లం ఇదే, మార్కెట్లో Yes. ప్రాబ్లం అయిపోయిందంటే నేను ప్రతి కస్టమర్ కూడా అవేర్నెస్ ఇస్తుంటాను చాలా వీడియోస్లలో. సో ఎవరికైనా షేర్ మార్కెట్, ఇప్పుడు షేర్ మార్కెట్లో ఇన్వెస్ట్మెంట్ పెడితే ఒక 1 yearలో డబుల్ అయితే వాస్తవమే. అది ఎలా డబుల్ అయితే కూడా కొంతమందికి ఎక్స్పర్ట్లకు తెలుసు, కొంతమంది తెలియదు. డబుల్ అయితే కానీ zero కూడా అవుతాయి. కస్టమర్లు కూడా కొంతమంది ఇన్వెస్ట్మెంట్ పెట్టే వాళ్ళు ఎప్పుడు ఎక్కువ ప్రొఫైల్ పీపుల్స్ ఎవరు, సాఫ్ట్వేర్ వాళ్ళస్, డాక్టర్స్, తర్వాత బిజినెస్ ఎంప్లాయీస్, హై ప్రొఫైల్ పీపుల్స్ బాగా ఇన్వెస్ట్మెంట్ పెడుతుంటారు రియల్ ఎస్టేట్ లో. అంటే 10 to 15% రేషియో వీళ్ళే ఉంటారు. సో వీళ్ళే మళ్ళీ షేర్ మార్కెట్ బెటర్ అంటారు, వీళ్ళే రియల్ ఎస్టేట్ కూడా బెటర్ అంటారు. అవునా కదా? కానీ ప్లాట్స్ పైనకి వచ్చినప్పుడు ఓపిక ఉండాలి దీనికి. నాకు తెలిసి ఒక దగ్గర ఇన్వెస్ట్మెంట్ పెడితే 3 నుంచి 4 సంవత్సరాలు వెయిట్ చేయాలి. అంటే ఎందుకు కొన్ని ప్రైజెస్ ఎట్లుంటాయి అంటే వాస్తవానికి ఇందులో కూడా కొన్ని డంచిక్ కంపెనీస్ కూడా ఉన్నాయి. ఎట్లా అంటే ఎక్కడో లోపలికి తీసుకెళ్ళి డెవలప్మెంట్ ఇంకో 20-25 ఏళ్ళు అయినాక కూడా కాదు, చిన్న చిన్న లేఅవుట్లు వేసి అంటే ఏదో ఆఫర్ కస్టమర్ ఎక్కడ టెంప్ట్ అవుతారంటే మెయిన్ ప్రైస్ దగ్గర టెంప్ట్ అవుతారండి. ప్రైస్. అవును, ప్రైస్ ఎగ్జాక్ట్ దగ్గర ఎక్కడైతే టాప్ లో ప్రైమ్ లొకేషన్ ఉంటుందో అక్కడ ఆబ్వియస్ గా ప్రైస్ ఎక్కువనే ఉంటుంది. అవును. ఎందుకు అంటే మనకు అప్రిషియేషన్ కూడా అట్లానే వస్తుంది. కానీ కస్టమర్స్ ఏం చేస్తారంటే ఇక్కడ కంటే అక్కడ ప్రైస్ తక్కువ ఉంది అని చెప్పేసి అక్కడ టెంప్ట్ అయ్యి అక్కడ ఇన్వెస్ట్మెంట్ చేసిన తర్వాత మళ్ళీ రీసేల్ చేసుకోవాలంటే వాళ్ళకి చుక్కలు కనబడతాయి వాస్తవంగా చెప్పాలంటే. ఎందుకంటే ఆ ఏరియాలో డెవలప్మెంట్ ఉండదు, అప్రిషియేషన్ ఉండదు. 10 సంవత్సరాలు పోయినా కూడా గదే 1000-2000 ప్రాఫిట్లు అమ్ముకోవాల్సి వస్తుంది. అట్లాంటప్పుడు నేను చెప్పేది ఏంటంటే డెవలప్మెంట్ చూడండి, ఎక్కడైతే ఫ్యూచర్ డెవలప్మెంట్స్ వస్తున్నాయి. ఇప్పుడు కాదు, ఇప్పుడు ఎలా ఉందని కాదు, మరో 4-5 సంవత్సరాలలో ఫ్యూచర్ ఎట్లుంటది, మరో 4-5 సంవత్సరాలలో ఎలా ఉంటది అనే దాని గురించి ఆలోచించి ఇన్వెస్ట్మెంట్ చేస్తే బాగుంటది. నాకు ఒక పర్సన్ చెప్పిండు ప్రవీణ్ గారు రీసెంట్ గా, నేను విన్నాను. ఒక కస్టమర్ ఏమన్నాడంటే, ఒక మీటింగ్కి వెళ్ళినప్పుడు కస్టమర్ ఏమన్నాడంటే, ప్రాపర్టీ పైన ఇన్వెస్ట్మెంట్ పెడతాప్పుడు కేవలం పిల్లలను దృష్టిలో పెట్టుకునే ఇన్వెస్ట్మెంట్ పెట్టాలి కానీ అని చెప్తారు. అంటే ఒక ప్రాపర్టీ ఈక్వల్ టు ఒక గవర్నమెంట్ ఎంప్లాయీ తోటి అని చెప్తుంటారు. అంటే ఇప్పుడు గవర్నమెంట్ ఎంప్లాయీ తన శాలరీ 35,000 స్టార్ట్ చేస్తే రిటైర్మెంట్ వరకు 1 lakh 1.5 వస్తుంది. టోటల్ రిటైర్మెంట్ అమౌంట్ చూసుకుంటే కూడా 2 crore వరకు వస్తుంది. కానీ ఆ 30 సంవత్సరాల కంటే ఇక్కడ 15-20 సంవత్సరాలు వెయిట్ చేస్తే నాకు తెలిసి ఒక 3-4 కోట్ల ప్రాపర్టీ అయిపోతుంది ఆ ప్లాట్. నాకు తెలిసి మంచి లొకేషన్ ఉండి మంచి డెవలప్మెంట్స్ ఉంటే లొకేషన్ మెయిన్ 35 సంవత్సరాలు అవసరం లేదు సార్. రియల్ ఎస్టేట్ లో ఫస్ట్ నాకు తెలిసి లొకేషనే ఫస్ట్. 5 నుంచి 10 సంవత్సరాలు అయితే మస్తు అయిపోతుంది. అవును, ఇది లొకేషన్ పైన డిపెండ్ అయి ఉంటుంది సార్. అది లొకేషన్ బాగుండి కొంచెం అమౌంట్ ఎక్కువైనా సరే ఇన్వెస్ట్మెంట్ చేయాలి అనుకుంటే అలాంటి వాళ్ళకి 30-35 years వెయిట్ చేయాల్సిన అవసరం లేదు. 5 to 10 years లోపు వాళ్ళు అనుకున్న ప్రాఫిట్స్ పొందొచ్చు. మళ్ళీ ఇప్పుడు కాన్సెప్ట్ ఏంటంటే కొత్తగా ఇన్వెస్ట్మెంట్ చేసిన వెంటనే ఇలాంటి ప్రాజెక్ట్ లో ఇన్వెస్ట్మెంట్ చేసిన వెంటనే మనం రిటర్న్స్ తీసుకోవచ్చు. అవును, కానీ ఇంకొక మార్కెట్ లో ఒక చెడ్డ అలవాటు ఉంది. కస్టమర్లు ఈ కొంతమంది రియాల్టర్స్ ఏం చేస్తున్నారంటే, బిల్డర్స్ కావచ్చు, ఓపెన్ ప్లాట్స్ వాళ్ళని, కస్టమర్లు తక్కువ ప్రైస్ ఒకటి, ఇంకొక చెత్త అలవాటు ఏం తెలుసా, బైబ్యాక్ ఆఫర్ అని. అది సంవత్సరంలో డబుల్ ఇస్తామంటారు సార్. సంవత్సరంలో డబుల్ ఎట్లా వస్తుంది నాకు అర్థం కాదండి. అది నేను ఒకటి నమ్ముతా, స్కీములు ఆల్వేస్ స్కామే. అంతే, అందుకే ఆల్వేస్ స్కామ్లే అవి. అవును. సో అవి కూడా బాగా మోసపోయి ఈ మధ్యలో ఇక్కడ మనం చూస్తున్నాం డైలీ ఒక న్యూస్ పేపర్ ఆర్టికల్స్ అలాగే. రీసెంట్ గా కూడా చాలా అయింది హైదరాబాద్ లో కూడా. ఎందుకు అంటే బైబ్యాక్ అనగానే కస్టమర్ ఏంటంటే మనం ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నాము, మనం పెట్టిన ఇన్వెస్ట్మెంట్ కి కనీసం ఇంట్రెస్ట్ అయినా వస్తున్న కాన్సెప్ట్ లో బైబ్యాక్ లో ఇరుక్కుంటున్నారు. కానీ వాస్తవం ఏందని ఆలోచించట్లేదు. మీరు ఇప్పుడు 8 lakhs పెట్టి ప్లాట్ తీసుకుంటే వాడు ఏమి ఇస్తాడు, ఎవ్రీ మంత్ నీకు డబ్బులు ఇచ్చి మళ్ళీ 2 years తర్వాత మళ్ళీ నీ అమౌంట్ నీకు డబ్బులు ఇస్తా అంటే ఎట్లా అవుతుంది? కాదు అది. అట్లాంటి చిన్న చిన్న మిస్టేక్స్ వల్ల కస్టమర్స్ చాలా మంది లాస్ అవుతున్నారు. అట్లా ఇప్పటికీ కూడా లాస్ అయిన వాళ్ళు కూడా ఉన్నారు. మాకు తెలిసి చాలా లాస్ అయ్యారు. దాదాపు 10-12 మంది బైబ్యాక్ లో కొని పాపం అమ్ముకోలేక పాపం వాళ్ళు బైబ్యాక్ లో పెట్టే వాళ్ళు మిడిల్ క్లాస్ వాళ్ళే. ఎప్పుడైనా హై క్లాస్ వాళ్ళు ఇన్వెస్ట్మెంట్ చాలా స్మార్ట్ గా చేస్తారు. వాళ్ళు ఒక్కటే చూస్తారు, లొకేషన్, డెవలప్మెంట్, లీగాలిటీ, ప్రజెంట్, ఫ్యూచర్. ఈ 3 కస్టమర్ చూసుకోవాల్సిందే.
మెయిన్ ఏంది లీగాలిటీ చూసుకోవాలి, డెవలప్మెంట్స్ ఎట్లా ఉన్నాయి చూసుకోవాలి, ఫ్యూచర్ ఎట్లా ఉంటుంది అక్కడ తీసుకుంటే. ఇవి 3 కనుక పర్ఫెక్ట్ చూసుకున్నట్లయితే కస్టమర్కి ఎలాంటి ఇబ్బంది ఉండదు. ఇప్పుడు తాత్కాలికంగా వచ్చే బైబ్యాక్లు 8,000 10,000 పర్ మంత్ అని చెప్పి దీనంతా ఈ మధ్యలో ప్లాట్ కొంటే ఇంట్రెస్ట్ ఇస్తారు, అది కూడా ఒక స్కీమే. అది కూడా స్కీమే కదా. అది కూడా స్కీమే. ఎందుకు అంటే అట్లాంటి వాళ్ళకి వీళ్ళు ఇన్వెస్ట్మెంట్ బయట నుంచి తీసుకొచ్చి ఇన్వెస్ట్మెంట్ చేస్తారు సార్. ఇప్పుడు ప్రాజెక్ట్ ఓనర్ వాళ్ళు అయి ఉండరు, బయట నుంచి తీసుకొచ్చి వీళ్ళు డెవలప్మెంట్ చేసుకొని వాళ్ళ డెవలప్మెంట్స్ కి అక్కడ ఇంట్రెస్ట్ పెరుగుతున్నాయని చెప్పేసి ఇక్కడ ఏదో ఒక విధంగా కస్టమర్ మభ్యపెట్టి అవును కస్టమర్ బుకింగ్ చేసుకొని అప్పటికప్పుడు వచ్చిన అమౌంట్ తోటి వాళ్ళ అప్పులు ఏదైతే వెనకాల ఉన్నాయో కానీ జెన్యున్ గా మార్కెటింగ్ చేసే వాళ్ళకి ఇబ్బంది అయిపోయింది, జెన్యున్ గా డెవలప్ చేసే వాళ్ళకి కూడా ఇబ్బంది అయిపోయింది. ఇప్పుడు ఈ ప్రాజెక్ట్ చూడండి ఎంత మంచి డెవలప్మెంట్స్ ఉన్నాయి, రోడ్స్ ఉన్నాయి, డ్రైనేజ్ సిస్టమ్ కంప్లీట్ అయింది, వాటర్ లైన్ కంప్లీట్ అయిపోయింది, ట్యాంక్ కంప్లీట్ అయిపోయింది, పార్క్ చాలా అద్భుతంగా ఉంది. నాకు తెలిసి ఇప్పుడు మన సైట్ పక్కనే రిసార్ట్ ఉంది, ఇందులో కస్టమర్ కట్టుకొని ఒక 200 yards లో రిసార్ట్ కట్టుకొని ఇస్తే ఇన్స్టెంట్ గా అవుతుంది. అంటే ఎగ్జాంపుల్ ఒక 50 lakhs ప్రాపర్టీ అయింది అనుకో, 400 గజాలకి 50 lakhs లో ఇంకొక 30 lakhs ఇస్తే కన్స్ట్రక్షన్ అయిపోతుంది. ఎక్సలెంట్ కన్స్ట్రక్షన్ అయిపోయి మంత్లీ ఒక 30,000 to 40,000 మినిమం వస్తుంది, ఈజీగా వస్తుంది. ఆల్రెడీ మన సైట్ లో ఉన్నది ఎవ్రీ సండే 20,000 to 25,000 25,000 అంటే మంత్లీ సైట్ లో రఫ్ 80,000 వేసుకొని 80,000 ఎప్పుడు వస్తుంది అని కాదు, ఆల్రెడీ వచ్చిందే చూపిస్తున్నాం కదా. కస్టమర్ ఒకవేళ ఒక 50 లక్షల ప్రాపర్టీకి 30 లక్షలు లోన్ పెట్టి 20 లక్షలు డౌన్ పేమెంట్ చేసిన 30 లక్షలకి ప్రాపర్టీయే ఈఎంఐ కడుతుంది అంతే. నాకు తెలిసి ఈ రూట్ లో ఎక్కలేదు ఈ ఆప్షన్, ఈ రూట్ లో లేదండి. ఇది మాక్సిమం మనకి అంటే మెయిన్ సోర్స్ టెంపుల్ లేకపోతే ఇంకా సోర్స్ లేదు ఇక్కడ, అంతే. మెయిన్ అయితే టెంపులే, ఎందుకంటే వాకబుల్ డిస్టెన్స్ లో ఉంది కాబట్టి టెంపులే సోర్స్. ఇది టెంపుల్ చుట్టుపక్కల ఉన్న బిల్డింగ్స్ అన్ని కమర్షియల్ బిల్డింగ్స్ అండి. ఇప్పుడు నార్మల్ గా జస్ట్ రేకుల షెడ్ వేసి ఒక రోజుకి రెంట్ చేయడానికి దాదాపు 8,000 చార్జ్ చేస్తున్నారు. అదే గనక కస్టమర్ ఒక మంచి కాన్సెప్ట్ తో ఇక్కడ ఏదైనా కన్స్ట్రక్షన్ టైప్ చేసి ఒక స్విమ్మింగ్ పూల్, పిల్లలు ఆడుకోవడానికి ఒక పార్క్, అట్లాంటి మంచి ఇమ్యూనిటీస్ ప్రొవైడ్ చేస్తే మాత్రం ఈజీగా 20,000 to 25,000 అప్రాక్సిమేట్ గా 25,000 to 30,000 కూడా ఎవ్రీ సండే అనేది ఇన్కమ్ జనరేట్ చేసుకోవచ్చు. పర్ మంత్ 4 Sundays వస్తాయి మాక్సిమం. 4 Sundays లో మనము లీస్ట్ 2 Sundays రెంట్ కి ఇచ్చినా కూడా 40,000 వస్తాయి ఈజీగా. ఎవ్రీ మంత్ 40,000 వస్తుంది. మీరు పెట్టిన లోన్ కి 25,000 అంటే ఫ్లాట్ ఇవ్వాలేమో, మొత్తం ఓపెన్ ఒక కాన్ఫరెన్స్ హాల్ టైప్ లో ఇవ్వాలి. కాన్ఫరెన్స్ హాల్ టైప్ ఇచ్చినా పర్లేదు, రిసార్ట్ టైప్ ఇచ్చినా పర్లేదు, ఏదైనా మనం పెట్టే బడ్జెట్ బట్టి ఉంటుంది. ఇప్పుడు కాన్ఫరెన్స్ హాల్ టైప్ ఇస్తే 10,000 15,000 రెంట్ వస్తుంది, రిసార్ట్ అయిపోతే ఇంకొంచెం ఎక్కువ వస్తుంది అట్లా. కానీ పార్క్ కూడా చాలా ఎంత బాగుంది. నా బెస్ట్ సజెషన్ ఏంటంటే చాలా మందికి సజెషన్ చేస్తాను, ఎందుకంటే మనం సరదాగా వీడియో చేసినాం దీన్ని, చాలా బాగుంది అసలు. నిజంగా నేను కస్టమర్స్ కి చెప్తున్నాను, మీరు ఒకవేళ మన యూట్యూబ్ ఛానల్లో ప్రమోషన్ వీడియో చాలా ఉన్నాయి. సో షాద్నగర్ హైవేలో ఉన్నాయి, అంటే బెంగళూరు హైవేలో ఉన్నాయి షాద్నగర్ సిటీకి, తర్వాత శ్రీశైలం హైవేలో ఉన్నాయి, తర్వాత సాగర్ హైవేలో ఉన్నాయి, విజయవాడ హైవేలో. కానీ ఈ రెండిట్లలో ఎక్కువ రియల్ ఎస్టేట్ భూమి ఉందంటే ఫస్ట్ షాద్నగర్ అనుకోవచ్చు చాలామంది, ఎందుకంటే షాద్నగర్ బెంగళూరు హైవే మెనీ డెవలప్మెంట్స్ ఉన్నాయి. ఆఫ్టర్ దట్ ఇప్పుడు కొంచెం రియల్ ఎస్టేట్ భూమి ఉందంటే అది శ్రీశైలం హైవే. శ్రీశైలం హైవే కూడా ఆల్మోస్ట్ కందుకూరు వరకు, కందుకూరు దాటిన తర్వాత వరకు కూడా మంచి మంచి విల్లాస్, లగ్జరీ గేటెడ్ కమ్యూనిటీ విల్లాస్ ఉన్నాయి, తర్వాత వరల్డ్ క్లాస్ ఎమ్యూనిటీస్ తోటి. దాని తర్వాత కాస్త ఒక 10 నుంచి 15 కిలోమీటర్ దూరం వస్తే కనుక మనకు మైజ్గండి టెంపుల్ వస్తుంది, కడతాల్ టౌన్. మైజ్గండ్ టెంపుల్ నుంచి వెళ్ళి 2 to 300 మీటర్ వాకబుల్ డిస్టెన్స్లోనే ఈ ప్రాజెక్ట్ ఉంది 60 acres-లో. సో ఫేజ్ 1 వచ్చేసి మనకి దాదాపు 30 acres-లో ఫేజ్ 1, 35 acres-లో ఫేజ్ 2 డెవలప్ చేశారు. సో ఈ ప్రాజెక్ట్ కనుక మీకు మరిన్ని డీటెయిల్స్ కావాలి, సీరియస్గా మీరు మీ పిల్లల భవిష్యత్తు కోసం ఒక ప్రాపర్టీ మంచి ప్లాట్ రెంటల్ సోర్స్ కోసం తీసుకోవాలనుకుంటే స్క్రీన్ పైన కనబడుతున్నటువంటి ప్రవీణ్ సార్ గారి నెంబర్ కాంటాక్ట్ అవ్వండి. మీకు ఫ్రీ సైట్ విజిటింగ్ ఉంటుంది, ఎవ్రీ సండే కూడా ప్లాట్స్ మేళ ఉంటుంది అనమాట. దీంట్లో బ్యాంక్ లోన్ ఫెసిలిటీ కూడా ఉంది దాదాపు 70% వరకు. క్లబ్ హౌస్, స్విమ్మింగ్ పూల్, పార్కు, ఆల్ డెవలప్మెంట్స్ కంప్లీట్ అయినటువంటి ప్రాజెక్టు. సో ఫేజ్ 2లో క్లబ్ హౌస్, స్విమ్మింగ్ పూల్ వస్తుంది. సో ప్రాజెక్ట్ మొత్తాన్ని కూడా ఫెన్సింగ్ కూడా కంప్లీట్ అయిపోయింది. సో ఆలస్యం చేయకుండా శ్రీశైలం హైవేలో 4th సిటీకి దగ్గరలో రెంటల్ ఇన్కమ్ సోర్స్ ఉన్నటువంటి ప్రాజెక్ట్లో మీరు ఇన్వెస్ట్మెంట్ పెట్టాలంటే ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఫ్యామిలీతో విజిట్ కాండి, ప్రవీణ్ గారికి అప్రోచ్ అవ్వండి. మీరు కూడా మన ఛానల్లో మీ యొక్క ప్రాపర్టీస్, మీరు రియల్ ఎస్టేట్ అయితే మీ ప్రాపర్టీస్ ప్రమోషన్ చేసుకోవాలనుకుంటే ఖచ్చితంగా తనిష్ ప్రాపర్టీ యూట్యూబ్ ఛానల్ కనబడుతున్నటువంటి స్క్రీన్ పైన నెంబర్కి కాల్ చేయండి. మీ ప్రాపర్టీస్ని కూడా మీకు మంచిగా ప్రమోట్ చేసి ఇవ్వగలుగుతాం. థ్యాంక్ యూ సో మచ్. వీడియో ఎండింగ్ వరకు చూసినందుకు చాలా ధన్యవాదాలు.